నమస్కారం. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పాండవులు పాండవులు తుమ్మెద ఇప్పుడు రాబోతున్న తెలుగు సెన్సేషనల్ సినిమా అండ్ ఆల్సో ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మరి ఇందులో చేస్తున్న ప్రణీత ఇవాళ మనతో ఉందండి. సో లెట్స్ మీట్ యాక్ట్రెస్ ప్రణీత. హాయ్ ప్రణీత, నమస్కారం. మీరు బాగున్నారా? బాగున్నాను. ఓకే ప్రణీత, హౌస్ ఇట్, ఎలా ఉంది వర్క్ చేయడం ఇంత పెద్ద అసోసియేషన్తో ఇంతమందితో? వెరీ నైస్ బికాస్ ఫ్యామిలీ మల్టీ స్టారర్ అనేది వెరీ రేర్ అండ్ ఇట్స్ రియలీ నైస్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అవునా? ఫస్ట్ టైం కాల్ వచ్చినప్పుడు ఈ సినిమాకి ఎలా అనిపించింది? Very nice because it's like they said, Manoj, Vishnu as well as Mohan Babu garu together is a very rare thing. So మనోజ్ గారు అని తర్వాత మనోజ్ ఎందుకంటే యాక్చువల్లీ అందరికి అలాగే అనిపిస్తుంది బికాజ్ ఇస్ సచ్ ఎ ప్రాంక్స్టర్. I meant to say Mohan Babu garu, Manoj and Vishnu together. ఓకే ఓకే. సో హూమ్ ఆర్ యు పేర్డ్ అప్ విత్ ఇందులో? మనోజ్. అందుకని మనోజ్ అని చక్కగా అనొచ్చు, ఏ మాత్రం మొహమాట పడకరు. ఇస్ ప్రాంక్స్టర్ కదా? Absolutely. కదా? ఏమన్నా చేశాడు? ఏమన్నా భయపడి ఇచ్చాడా? He's always doing that, like he'll come from behind and just suddenly like, oh okay, this is Manoj. సెకండ్ టైం ఏదో తెలిసిపోతుంది కదా, సెకండ్ ఐ నో ఇట్స్ యూ. No, he does it to everybody on the set. అవునా? It's fun. ఓకే. అంటారు ఇలాంటి పెద్ద స్టార్ కాస్ట్ చేయడం అనేది నిజంగా అదృష్టం, చాలా రేర్ ఆపర్చునిటీ. సో ఇందులో వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? Very nice. I think to be around so many actors and so many lead andaru lead actors. So it was really nice to work with everybody. Okay. And ఇందులో రవీనా టండన్ గారు కూడా ఉన్నారు. How is it associating with her? Very nice, as because, a senior star. Yeah, we was just doing an interview today and she was telling me when she debuted. So it was so close to her birthday. Then I was like, she's so experienced and it's almost like 20 years of experience that she has, more than that, like 25 years of experience. So chala bagundi to work with her and she's still so young and cute and really pretty. కదా? అంటే ఆవిడని చూసాక ఎక్కడైనా కొంచెం అనిపించిందా ఏంటి కాంపిటీషన్కి వచ్చారు అని? She is. I mean, she really is competition for all today's heroines. కదా? Chala ఇంకా very young ఉన్నారు and very nice. ఓకే. అండ్ మోహన్ బాబు గారితో ఇది మీ ఫస్ట్ టైం అసోసియేషన్, ఎలా ఉందండి ఇది? ఆయన సినిమాలు చూసారా గతంలో? Yeah, I think his his voice modulation and his that whole it's just so ante adi chudali, that's so nice to even watch that. And apart from that, it's really nice that you get to share the screen with someone so senior in the industry. అండ్ ఇందులో డైలాగ్స్ కానివ్వండి ఏదైనా బాగా రావాలి, వచ్చిన తర్వాత పర్ఫామ్ చేయాలి, రిహార్సల్ ఇలా ఏమైనా ఉంటుందా? ఏదైనా ప్యాటర్న్ ఉంటుందా? The good part is that ఈ ఫిల్మ్లో నేను యుఎస్ రిటర్న్ అమ్మాయి, సో నాకు తెలుగు రాదు మూవీలో, సో ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అవునా? యా, బట్ ఇట్స్ తెలుగు వచ్చిన అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అక్కడ? No, actually she's తెలుగుని రాంగ్ తెలుగు మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నట్టే. No, not even this good. Very bad Telugu. అవునా? So yeah, very సో bad. నేర్చుకోవాల్సి వచ్చిందా? No, she was ante she's always Mohan Babu garu's character keeps speaking all this profound Telugu words with and I'm like, what does this mean? What does that mean? And always, because I don't understand any question mark. Yeah, that kind of a character. దెన్ ఆన్సర్స్ వస్తాయా దానికి? No, they're all scolded. I'm like, I mean, that's not what you should ask because those are all comedy in that, like all, yeah. ఓకే. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో కొంచెం కామెడీ ఎలిమెంట్ Yeah, కూడా. definitely. సో దాంట్లో మీరు కూడా No, కొంచెం it is a comedy entertainer only. It's not a all sentimental movie and all that. Yeah, it's like a nice fun movie. ఓకే ఓకే. సో ఎలాగో మీరు మనోజ్తో పేర్డప్ అయ్యారు కాబట్టి మనోజ్ గారితో, సో హౌ వాజ్ ఇట్? అంటే ఆయన కూడా ప్రాంక్స్టర్, మీరు కూడా చేసేది కొంచెం కామెడీ. I'm not a prankster. కాదు, మీరు చేసేది ఇందులో కామెడీ Oh yeah. కదా? హీజ్ ఎ ప్రాంక్స్టర్. Yeah. సో ఎలా ఉంది మీ ఇద్దరిది కెమిస్ట్రీ? I think we have a very, very, very rare chemistry in this film, which you Rare? will know why. Yeah, very rare, because this is something so, the characters, when you watch the film, you will know why it is so, it is rare, funny, everything you can ever list out. So it's funny for sure. ఓకే. అసలు మనకి ఏమాత్రం స్టోరీ ఎక్కువ చెప్పకుండా అన్నీ దాచేస్తూ స్టిల్ ఆన్సర్ చేస్తున్నారు. Actually, can I reveal this is coming very close to release? లేదు, యా, క్లోజ్ టు రిలీజ్కి వేస్తారు.
okay, yeah, he plays a girl, female get up, and the parts of hugging him, he's wearing, he's in the sari. That's what I meant. Yeah. అవునా? That's why it is so funny and like very, very, very weird. వెరీ వియర్డ్. ఎలా అనిపించింది అప్పుడు చేస్తుంటే? Ante when he first, you know, when I was first, one day Mohanlal garu came to the set. So sir called me, you know, just from the caravan, come to just meet everybody. So I came there, I was just talking, and I was just like, you know, like when you're talking to somebody, you see everybody, like, ante ila chudaru, but we 360 చూస్తాం. degree. అవును. Yeah. So I just thought, okay, there's some woman sitting there, and I'm just talking. I was just saying, who's that lady, like so overdone makeup, and I was just suddenly he's like, hi, and I'm like, that's Manoj. I'm like, okay, it was really funny. So గుర్తుపట్టారా? yeah, I mean, అంటే ఓవర్డన్ మేకప్ ఇలా ఫస్ట్ చూసి తర్వాత ఇలా చూసారా? yeah. So really funny though. ఓకే. సో అంటే అలాంటి అట్మాస్ఫియర్లో అంటే ఇప్పుడు అమ్మాయిలాగా వేసుకోవాలి అంటే ఇట్స్ ఛాలెంజ్, Yeah. ఇజంట్ ఇట్? సో Yeah. అండ్ అలా Because his body is so వెల్ బిల్డ్, masculine. masculine. Masculine is so, you know, all gym loyally. It's all like, so it was probably definitely very hard for him. And in fact, you know, he was just telling me it takes 3 hours. And before, no, when he's shooting any normal film, so he used to be like, heroines and the టైం తీసుకుంటారు మేకప్ కి. తీసుకుంటారు మేకప్, హెయిర్ స్టైల్, అండ్ ఈవెన్ జస్ట్ బిఫోర్ ద షో షీస్ ఆల్వేస్ డూయింగ్ దిస్. Like in the abroad schedule, he's like, I'm ready and Pranit is doing all this. So now we came back for this Film City shoot, and appudu he's saying, you know, he's all getting ready, and I'm like, I'm ready. So then he realized, acha, this is the That's why women difficulty take so much yeah, time. so you know, it's really hard to be a woman. That's what he said. Ante ammai undadaniki kashtam. It's just easier to be a man. That's what he's saying. అవును, ఇలా అనుకుని షేవ్ చేసుకుని వచ్చేయడం కాదు కదా. He's telling me, he's like, Ayo, how do you manage this long hair is coming here and all, and everything, and nails chipping off and crazy. సో హెల్ప్ చేశారా మీరు లేకపోతే చేశారా? Yeah, nails, fake nails. It's like dressing up a doll. It's funny. It's nice. ఓకే. ఫన్ పార్ట్ అలా ఉంచితే వాట్ వాస్ ద డిఫికల్ట్ పార్ట్ ఇన్ దిస్? I don't think anything was difficult. It was the very like an easy character. There's a US return girl, no pages of dialogues. Very, you know, it's very easy character, I should say. బిందాస్, Yeah. టుడేస్ గర్ల్. ఓకే ఓకే. చాలామంది అంటారు ఇలాంటి గ్రూప్లో పనిచేయడం అనేది ఇట్స్ వెరీ మంచి ఆపర్చునిటీ, అంతేకాకుండా ఒక మంచి ఛాలెంజ్ కూడా. Yeah. Do you also remember when we shot for Atharindiki? I would also say there were so many actors on the set. It was really like you know, we finished the shot, come back, and all Gossip. of us used to gossip, Phone. play on the, you remember that game we used to play, that 4 pictures. ఆడుకునేవాళ్ళు. So andaru, like it was like a what to say, party all the time. We're all together, eating together, and then, you know, like all the assistants bringing guava nuts and the fruits and all that. So it's something very similar, I should say. And yeah, so I'm kind of like used to be with a lot of actors now. ఇందాక అదేంటి, నేను ఐ హ్యాపెన్ టు టాక్ టు రవీనా టండన్ గారు. ఆవిడ అన్నారు ఇప్పుడు అంతా గెజెట్ ఫ్రీక్స్, అందరూ గెజెట్స్తో ఆడుతూ ఉంటారు, అసలు టైమే లేదు మా కోసం, కూర్చొని మాట్లాడరు, ఏం Really, that's చేయరు. true. There are times when all of us are on the phone, and like all of us are sitting, but all of us are on the phone. So ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, that's ఏం why చేయరు. especially in this set we have a board. I think we'll show you the board and all. So it says, you know, we're not allowed to use phones on the set. So it's a very strict rule in the production, because obviously, because if everybody is on the phone, then how will the director and assistant directors decide, like all going crazy? So no phones allowed on the set. ఓకే. డైరెక్టర్ గారి గురించి చెప్పండి. హౌ వాజ్ హీ టు వర్క్ విత్? ఎలా ఉంది? Srivasu garu, I think handling so many actors itself is such a big task, because it's you know, it's very taxing, because there's so many actors and you have to space their this thing out characters very well, and I think he's done a very good job of that. ఓకే. మీరే కాకుండా హన్సిక గారు కూడా ఇందులో ఉన్నారు. హౌ వాజ్ యువర్ ర్యాప్? ఎలా ఉందండి ఆవిడతో పనిచేయడం? ఇదివరకు ఆల్రెడీ పనిచేశారా ఇదివరకు? No, we just met on the set. There actually, like there's so many actors on the set, like Beat Vishnu, Manoj, and Mohan Babu garu. Then there's Ravina, there's Ravina ji, and there's Hansika. It's like so many actors. There's also Brahmanandam garu. My combination is mostly with Manoj as well as Brahmanandam garu. So we have this, like I think those scenes that come out really, it's, you know, because Brahmanandam garu is also like he's also a star in the film, of course. Yes. So
like, you know what, I don't want to reveal everything. Yeah. చెప్పేస్తా యూ వాంట్ సే కదా Yeah, I really want to say it because saying it, I'm sure you laugh when I will say what it is, because just imagining what I'm going to say is funny. So I'm sure watching it will be really funny. ఓకే బ్రహ్మానందం గారు కూడా వెరీ స్పాంటేనియస్, చాలా మంచి స్పాంటేనిటీతో ఉంటారు. అట్ ద సేమ్ టైం మనోజ్ కూడా అంతే స్పాంటేనిటీతో ఉంటారు. వాళ్ళిద్దరితో మ్యాచ్అప్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. ఎప్పుడు దే డోంట్ నో, అంటే మనకు తెలియదు దే ప్రాంక్స్టర్తో ఇప్పుడు ఏమొస్తారు వాళ్ళు అని. సడన్లీ దే మే చేంజ్ ద డైలాగ్ ఆల్సో అండ్ ఇట్ కమ్స్ అవుట్ టు బి ఫనీ, ఇట్ టర్న్స్ అవుట్ టు బి ఫనీ. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ టూ ప్రాంక్స్టర్స్? అంటే ఇద్దరు కామెడీలో మంచి పేరు. It was nice. It was really nice to work with both of them. So it's ఏదైనా కష్టం not picking అనిపించిందా? on me and all. That was fun. అవునా? Yeah. ఏమైనా కష్టం అనిపించిందా? Kashtam alam ledu. I told you it's a very nice, easy character to play because it's a very what I really am. Ante modern, normal girl. Of course, she's US returned, which I'm not. Otherwise, it's yeah. ఇట్స్ ఆల్ ఫన్. Yeah. ఓకే, మన ఇంట్లో పాటల గురించి చెప్పండి మాకు. I think we have many music directors doing the song. ఎస్, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్తున్నారు. That is one of the highlights of the film, and I think every song is very different. But I just heard the other songs. One of them is Masi. One of them is very little old school. One of them, ours is a very sweet duet. I think ours is the most slowest, sweetest song in the film, like a proper duet in the mountains. Yeah, ఎక్కడ చేశారు దాని షూట్? Slovenia. ఓకే, It's untouched, very beautiful place. Apart from that, I think Ravina Gar's song has been shot in Italy, and again Vishnu's song with Hansika has also been shot in some part of Europe. And they also here we shot a song in RFC in the house, a very funny song. So ala chala places lo. చాలా ప్లేసెస్లో.